అందరికీ నమస్కారం. మిథున రాశి వారికి జూలై 15థ్ నుంచి 31st దాకా ఎలా ఉండబోతుందో టారో రీడింగ్‌లో చూద్దాం. మీకు కెరియర్, బిజినెస్, రిలేషన్‌షిప్ ఎలా ఉందో చూద్దాం. మీకు కొంత కెరియర్‌లో ఎక్కువ కొంచెం కెరియర్ పరంగా మీకు బ్రేకప్స్ అంటే చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉండడము. సో, మీరేదైనా జాబ్ కోసం ఎవరికైనా కన్సల్టెన్సీ వాళ్ళకి అమౌంట్ ఇవ్వడము. సో, వాళ్ళు మిమ్మల్ని కొంచెం చీటింగ్ చెయ్యడము ఇలాంటివన్నీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, చీటింగ్ కనిపిస్తుంది ఎక్కువ కెరియర్ పరంగా. అంటే మీ జాబ్‌లో కొంచెం వేరే వాళ్ళ ద్వారా మీకు ఇబ్బంది పడడము. సో, వాళ్ళు మిమ్మల్ని చీట్ జేయడము, జాబ్ ఇప్పిస్తామని చెప్పి మనీ తీసుకొని ఇవ్వకపోవడము, ఇలాంటి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, కేర్‌ఫుల్‌గా ఉండడం బెటరు. సో, ఎవరికీ మీరు ఎక్కువ అమౌంట్ ఇవ్వకపోతేనే బెటర్. సో, కెరియర్‌లో అయితే కొంచెం డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. బట్ కొంచెం టైం తర్వాత మీకది నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రెజెంట్ అయితే మీరు కొంచెం బాధపడుతూ ఉంటారు అండ్ ఆలోచిస్తుంటారు. సో, నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అన్న ఆలోచన, ఓవర్ థింకింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో, దాని నుంచి మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ బిజినెస్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఎక్సలెంట్‌గా ఉంది. సో, మీరు బిజినెస్ ఎక్కడ చేసినా అది మీరు ఇండియాలో అయినా, అబ్రాడ్‌లో అయినా మీరు ఎలాంటి బిజినెస్‌లో ఉన్నా ఆ బిజినెస్ మీకు ఖచ్చితంగా సక్సెస్ అనేది ఒస్తుంది. అంటే మీరు ఇంకా మంచి పొజిషన్‌కి వెళ్ళడం, సో, మీ బిజినెస్‌ని ఇంకా అందరికీ తెలిసేలాగా చేయడము, మీరు ఎక్కువ ప్లేసెస్‌లో మీ బిజినెస్‌ని స్టార్ట్ చేయడము, వేరే సేమ్ బిజినెస్‌నే మీరు చాలా చోట్ల ఓపెన్ జేయడం, ఇలాంటివన్నీ ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉంది. హెల్త్ వైస్ మీరు ఆల్రెడీ హెల్త్‌లో మీరు చాలా ఇబ్బందులు గనక ఫేస్ చేసుంటే అంటే ముందు కన్నా బెటర్‌గా ఉంటుంది మీ హెల్త్ అని చెప్పొచ్చు. అంటే మీరు ఇప్పటిదాకా హెల్త్ పరంగా ఏదైనా నెగెటివ్‌గా ఫేస్ చేసినా సో, దాని నుంచి మీరు ఖచ్చితంగా ఓవర్‌కమ్ అవుతారు అండ్ పాజిటివ్‌గా ఉంటుందని చెప్పొచ్చు. రిలేషన్‌షిప్ చాలా ఎక్సలెంట్ కార్డొచ్చింది అండ్ చాలా పాజిటివ్‌గా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరి కోసమైనా ఎదురు చూస్తుంటే సో, వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. అండ్ మీకు ఆల్రెడీ ఏదైనా రిలేషన్‌లో ఏమైనా ఫైట్స్ గానీ అలాంటివి ఉన్నా, దాని నుంచి గూడా మీరు ఓవర్‌కమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీకు మళ్ళీ రీయూనియన్ జరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో, మీ పర్సన్ మళ్ళీ మీతో మాట్లాడడానికి ట్రై చేయడం, మీ లైఫ్‌లోకి రావడానికి ట్రై చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఫైనాన్సెస్ చాలా బావుంది ఫైనాన్సెస్‌లో. అంటే మీకు చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందులో ఇన్వెస్ట్ చేయాలన్నా మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. లైక్ మీరు ఏదైనా స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే అమౌంట్, అది కూడా మీకు మంచి అంటే మీరు ఆల్రెడీ పెట్టిన దానికి కొంచెం డబల్ అయ్యే ఛాన్సెస్ గూడా ఉండొచ్చు. ఈ 15 డేస్‌లో చాలా బావుంది. ఫైనాన్సెస్ అయితే ఇన్వెస్ట్‌మెంట్స్ మీరు చేయాలనుకుంటే గనక ఖచ్చితంగా చేయొచ్చు. అండ్ అబ్రాడ్ ఎళ్ళే వాళ్ళకి చాలా పాజిటివ్‌గా ఉంది. అబ్రాడ్‌కి మీరు వెళ్తారు. అక్కడ గూడా మీకు మంచి జాబ్ ఆపర్చునిటీ గూడా ఉండే ఛాన్సెస్ ఉంది. సో, ఓవరాల్‌గా కొంచెం బే కెరియర్‌లో డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంటుంది. బట్ మిగిలిన విషయాలన్నిట్లో మీకు చాలా పాజిటివ్‌గా ఉంటుంది. సో, కెరియర్ విషయంలో కొంచెం కేర్‌ఫుల్‌గా ఉంటే బెటర్.